ఒక్కసారి ఈ మాటలు వినండి. నిన్న రాజమండ్రి వెళ్దామని విజయవాడ ట్రైన్ ఎక్కాట మన మధుబాబు. గుర్తు తెలియని వ్యక్తుల దగ్గర నుంచి ఏమీ తీసుకోకూడదు అని. విన్నారు కదా ఈ మాటలు, ఎవరు ఈ పాటికి మీకు అర్థమైపోయి ఉంటుంది. నిజంగా రాధా సిస్టర్ అని పేరుకే పిలుస్తాను కానీ యు ఆర్ లైక్ మై మమ్మీ, అది రియల్లీ. చూడండి ఆ మాటలలో ఉన్న ఆ కల్మషం లేనితనం, ఆ మాట్లాడే విధానం, మధుబాబు అని ఎక్కడ కూడా చిన్న మిస్టేక్ లేకుండా ఎంత చక్కగా పిలుస్తున్నారంటే ప్రేమతో పిలుస్తున్నారండి. బాగుంది నిజంగా మీ ప్రేమ. మెహబూబా సిస్టర్ కానీ, పూర్ణ సిస్టర్ కానీ, వీళ్ళంతా నాకు తెలియని బంధువులు, ఎవరో తెలియని బంధువులు. వీళ్ళంతా నా ఫ్యామిలీలో కలిసిపోయారు. వీళ్ళే కాదు ఇంకా చాలా మంది ఉన్నారు మంచి వాళ్ళు. అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అసలు వీడియో చూసిన తర్వాత చాలా హ్యాపీ అనిపించింది. నేను చేసిన వీడియోని దాన్ని ఫన్నీగా మళ్ళీ తీసుకొని దాన్ని ట్రోల్ చేయడం, నా గురించి మాట్లాడడం, పోలీసులు పట్టుకెళ్ళారు అనగానే పట్టుకెళ్ళారు అని సంతోషంగా తిక్క కుదిరింది అనడం. ట్రైన్ నుంచి దింపేసి ఎక్కడికి తీసుకెళ్లారో తెలుసా? పోలీస్ స్టేషన్కి. తిక్క కుదిరింది మన మధుబాబుకి. బాయ్ బాయ్. నిజంగా వెరీ ఫనీ అండి. బాగుంది రాధా గారు. నిజంగా రకరకాలతో పిలుస్తాం కానీ ఎలా పిలిచినా సరే నా పిలుపులో ఆప్యాయత మాత్రమే ఉంటది. కానీ ఏదేమైనా సరే మీరు అందరూ బాగుండాలి, అందులో నేను కూడా ఉండాలి. థ్యాంక్ యూ.